హే గాయ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ నైట్ ఫాల్ స్టోరీస్. ఇక్కడ ప్రతి రాత్రి ఒక కొత్త మిస్టరీ ఉంటుంది. కొన్ని స్కేరీ, కొన్ని షాకింగ్, మరికొన్ని పూర్తిగా ఎక్స్పెక్ట్ చేయని కథలు. సో సిట్ బ్యాక్, లైట్స్ ఆఫ్ చేయండి. టుడే నైట్ స్టోరీకి రెడీ అవ్వండి. రాజమండ్రి శివార్లలోని ఆ పాత బంగళా పేరు గౌతమీ విలాస్. కాని జనం దాన్ని యక్షిణి వాకిలి అనే పిలుస్తారు. దశాబ్దాల క్రితం అక్కడ జరిగిన ఘోరాలకు సాక్ష్యంగా ఆ భవనం కాలంతో పాటు కుళ్ళిపోతూ ఒంటరిగా నిలబడి ఉంది. కార్తీక్, సందీప్, అంజలి, శ్రావ్య నలుగురు కాలేజీ స్నేహితులు. వర్షం పడుతున్న ఒక అమావాస్య రాత్రి ధైర్యాన్ని పరీక్షించుకోవాలనే మూర్ఖపు పందెంతో ఆ బంగ్లాకి బయలుదేరారు. ఒరేయ్, ఇది అవసరమా? వెనక్కి వెళ్ళిపోదాం అంది శ్రావ్య కారు దిగుతూనే భయంగా. భయపడకు, దెయ్యాలు, యక్షిణులు అన్నీ అబద్ధం. లోపల ఏముందో చూసి వచ్చేద్దాం అన్నాడు కార్తీక్ నవ్వుతూ. తుప్పుపట్టిన భారీ గేటును నెట్టుకొని లోపలికి అడుగుపెట్టారు. చుట్టూ పిచ్చి మొక్కలు, పాములు తిరిగే రాళ్లగుట్టలు, గాలిలో ఏదో తెలియని బరువైన నిశ్శబ్దం. బంగళా కిటికీలు చీకిటి కళ్ళులా వాళ్లనే చూస్తున్నట్లు అనిపించింది. తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారు. ముక్కు పుటాలు అదరగొట్టే పాత సామాన్ల దుర్వాసన, గబ్బిలాల రెట్టల వాసన. వాళ్ల ఫోన్ లైట్ల వెలుగులో గోడలపై పాత చిత్రవులు వింతగా కదిలినట్లు అనిపించాయి. మెట్లెక్కి పైకి వెళుతుండగా అకస్మాత్తుగా అంజలి గట్టిగా అరిచింది, నా కాలు ఎవరో పట్టుకున్నారు. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు. కాని ఆమె చీలమండపై 5 చల్లని వేళ్ల గుర్తులు ఎర్రగా కందిపోయున్నాయి. సందీప్ ఏదో సర్ది చెప్పబోయాడు గాని వాడి గొంతులో కూడా భయం స్పష్టంగా కనిపించింది. వాళ్లు ఒక పడక గదిలోకి చేరుకున్నారు. అక్కడ ఒక పాతకాలపు చెక్క ఊయల నెమ్మదిగా అటూ ఇటూ ఊగుతోంది. గాలి లేకపోయినా అది ఎలా కదులుతోందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ ఊయలలోంచి ఒక చిన్న పాప ఏడుస్తున్న చప్పుడు వినిపించడం మొదలైంది. శ్రావ్య భయంతో వణికిపోతూ, వద్దు, వెళ్ళిపోదాం ప్లీజ్ అని ఏడ్చేసింది. కార్తీక్ ముందుకు వెళ్ళి ఆ ఊయలను ఆపబోయాడు. అతను దాన్ని ముట్టుకున్న క్షణం గదిలోని ఉష్ణోగ్రత అమాంతం పడిపోయింది. గది తలుపులు బలంగా మూసుకున్నాయి. వాళ్ల ఫోన్ లైట్లు ఒక్కసారిగా ఆగిపోయాయి. చిమ్మ చీకటి. ఎవరది అని కార్తీక్ అరిచాడు. సమాధానంగా గదిలోంచి ఒక స్త్రీ నవ్వు వినిపించింది. అది మామూలు నవ్వు కాదు. వింటుంటేనే గుండె ఆగిపోయేంత క్రూరంగా, పదునుగా ఉంది ఆ నవ్వు. ఇక్కడికి రావడానికి ఎంత ధైర్యం మీకు అనే మాటలు గోడల నుండి ప్రతిధ్వనించాయి. ఆ గొంతు ఎక్కడి నుండి వస్తుందో తెలియలేదు. ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. గది మధ్యలో ఊయల పక్కన తెల్ల చీర కట్టుకున్న ఒక ఆకారం నిలబడి ఉంది. దాని జుట్టు నేలను తాకుతోంది. ముఖం ఆ జుట్టులో కనిపించడం లేదు. అది నెమ్మదిగా తల పైకి ఎత్తింది. దానికి కళ్ళు లేవు. కనుగుడ్లు ఉండాల్సిన చోట లోతైన చీకటి గుంతలున్నాయి. ఆ గుంతల్లోంచి ఏదో తెలియని శక్తి వాళ్లను లాగేస్తున్నట్లు అనిపించింది. వాళ్లు ప్రాణభయంతో తలుపులు బాదుతూ కేకలు పెట్టారు. కాని బయట ప్రపంచానికి వాళ్ల అరుపులు వినిపించే అవకాశం లేదు. ఆ ఆకారం శ్రావ్య వైపు వేగంగా దూసుకొచ్చింది. మిగిలిన వాళ్లు కళ్ళు మూసుకుని తెరిచే లోపే శ్రావ్య మాయమైపోయింది. అక్కడ ఎవరూ లేరు. కాని ఆమె చివరి ఆర్తనాదం మాత్రం ఇంకా గదిలోనే వినిపిస్తూనే ఉంది. తరువాత అంజలి వంతు. గదిలోని అద్దంలోంచి 2 చేతులు బయటకు వచ్చి ఆమెను అద్దంలోకి లాగేశాయి. కార్తీక్, సందీప్ పిచ్చివాళ్లల్లా తలుపును బద్దలు కొట్టుకుని బయటకు పరిగెడిచారు. వెనక నుండి ఆ యక్షిని నవ్వు ఇంకా వెంటాడుతూనే ఉంది. ఎలాగో బయటపడి కారు స్టార్ట్ చేసుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. చాలా దూరం వచ్చాక ఊపిరి పీల్చుకుని సందీప్ వెనక్కి తిరిగి కార్తీక్తో అన్నాడు, బతికిపోయాంగ్రా. కార్తీక్ జవాబివ్వలేదు. అతని కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అతను రియర్ వ్యూ మిర్రర్లోకి చూస్తున్నాడు. సందీప్ కూడా అద్దంలోకి చూశాడు. కారు వెనక సీట్లో వాళ్లతో పాటే ఆ కళ్ళు లేని యక్షిని కూర్చుని వాళ్లవైపే చూస్తూ వికృతంగా నవ్వుతోంది. ఆ రాత్రి వాళ్ల ప్రయాణం ఎక్కడ ఆగిందో ఎవరికీ తెలియదు.
మరుసటి రోజు ఉదయం ఆ ప్రాంతంలో కారు ప్రమాదం గురించి వార్తలు విస్తరించాయి. గౌతమి విలాస్ సమీపంలో ఒక కారు చెట్టుని ఢీకొని పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. లోపల కార్తీక్, సందీప్ల మృతదేహాలు కనిపించాయి. వారి కళ్ళు భయంతో వెడల్పుగా తెరుచుకుని సజీవంగా ఉన్నప్పుడే భయంకరమైన దృశ్యాన్ని చూసినట్లుగా స్తంభించిపోయి ఉన్నాయి. వారి ముఖాలపై ఉన్న ఆ కనుపాపలు లేని యక్షిని నవ్వు ఆ ముద్రను చెరిపేయలేకపోయింది. ఆ కారులో వారు తప్ప ఇంకెవ్వరూ లేరు. కాని కారు వెనక సీట్లో మట్టితో నిండిన ఒక చిన్న ఊయల ముక్క, దాని పక్కన తెల్లటి చీరపోగు ఒకటి కనిపించాయి. గ్రామంలో జనం మళ్లీ యక్షిణి వాకిలి గురించి గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. ఆ బంగళాకు అరిష్టదేవత శాపం ఉందని, లోపలికి అడుగుపెట్టిన వారిని అది ఎప్పటికీ వదలదని, ప్రతీకారం తీర్చుకుంటుందని అందరూ నమ్ముతారు. కార్తీక్, సందీప్, అంజలి, శ్రావ్య నలుగురు ఆ బంగ్లాలో ప్రవేశించి అందులోని యక్షునికి మరో నలుగురు బలి అయ్యారు. అప్పటినుంచి గౌతమి విలాస్ అనే పాత బంగ్లా వైపు చూడ్డానికి కూడా ఎవరు సాహసించరు. వర్షం పడే అమావాస్య రాత్రుల్లో ఆ బంగ్లా నుండి చిన్నపిల్ల ఏడుపులు, స్త్రీ క్రూరమైన నవ్వులు వినిపిస్తాయని, అది విన్నవారు అదృశ్యమవుతారని జనం కథలు కథలుగా చెప్పుకుంటారు. యక్షిణి వాకిలి అనేది కేవలం ఒక పేరు కాదు, అది మరణానికి, అంతం లేని భయానికి ప్రతీకగా మారింది. ఆ ప్రదేశం ఇంకా చాలామందికి రహస్యంగానే ఉంది. కానీ అది తన చరిత్రను ఎప్పటికీ మర్చిపోలేదు. దాని లోపల దాగి ఉన్న అమానుషమైన శక్తి శాశ్వతంగా ఉంటుంది. సో గైస్, ఇదే ఈరోజు మిస్టీరియస్ స్టోరీ. మీకు ఎలా అనిపించింది? కామెంట్స్లో చెప్పండి. నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మిస్టీరియస్ నైట్ ఫాల్ స్టోరీస్కి. నెక్స్ట్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే క్యూరియస్ అండ్ బివేర్ ఆఫ్ ది నైట్. అంటిల్ నెక్స్ట్ నైట్, స్టే మిస్టీరియస్.